చూడండి. జగన్ రెడ్డి అండ్ టీంకి ఎవరైనా 11 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి ఒక క్రికెట్ ఏదైతే ప్రతిపక్షం కూడా లేనటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వైసీపీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ కమిటీ తరఫున ఒక కానుక ఇవ్వదలుచుకో ఉన్నాం. 11 మంది ఎమ్మెల్యేలు, కేవలం ఒక క్రికెట్ టీం లాంటి 11 మంది ఎమ్మెల్యేలని పరిమితం చేసినటువంటి ప్రజలు ఎలా ప్రజల్లో వెళ్ళలేరు, ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితులు లేరు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ప్రజల ఆ కష్టాల పట్ల అవగాహన లేనటువంటి యొక్క 11 మందికి ఒక క్రికెట్ కిట్ ఇచ్చి ఆ క్రికెట్ కిట్లో అన్న క్రికెట్ ఆడుకొని ఆ యొక్క ఆటలో కూడా నైపుణ్యత తెచ్చుకొని ఆ యొక్క ఆటని 11 మంది ఆపోజిట్లో ఉంటారు, 11 మంది వీళ్ళు ఆ యొక్క నైపుణ్యతను తెచ్చుకోనన్న రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకోవాలి. చీటింగ్ ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఆడాలి అని ఒక ఆలోచనతో నెల్లూరు పార్లమెంట్ కమిటీ నుంచి మేము ఒక క్రికెట్ కిట్టు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి బహుకరించదలుచుకున్నాం. ఈ యొక్క క్రికెట్ కిట్టు స్వీకరించేదానికి 11 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 11 నియోజకవర్గాలు ఏదైతే ఇక్కడ కూడా కొంతమంది ఎస్సీలు ఉన్నారు. కెప్టెన్గా ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, వైస్ కెప్టెన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటారు, అలా కీపర్గా మంత్రాలయం ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడు. అందరూ అగ్రవర్ణాలే. ఎలాగైనా బలహీన వర్గాలని వాళ్ళు అందులో ఎక్కించే పని అయితే లేరు, గతంలో కూడా చేయలే, ఈ యొక్క 11 మందిలో కూడా చేసే పరిస్థితి లేరు. కాబట్టి ఈ యొక్క బహుమతిని స్వీకరించమని ఏదైతే పులివెందుల శాసనసభ్యులను జగన్మోహన్ రెడ్డి గారిని, పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, అలాగే బద్వేలు, అరకు వ్యాలీ, ఎర్రగుంటపాలెం, మంత్రాలయం, ఇలా 11 నియోజకవర్గ బద్వేలు, వీళ్ళంతా ఎవరైనా కూడా ఈ యొక్క క్రికెట్ కిట్టు స్వీకరించమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, ప్రజల యొక్క అందుబాటులో ఉండేటువంటి నాయకుడు, ప్రజల యొక్క పరిస్థితులు తెలిసినటువంటి నాయకుడుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఈసారి 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా చరిత్రలో 3వ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మొదట 20,000 పైచిలుకు ఓట్లు, రెండోసారి కూడా దాదాపు 20,000 పైచిలుకు ఓట్లు, మూడోసారి కూటమి అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ, అన్ని వర్గాలు, 26 వార్డులు, 18 పంచాయతీలు, ఎక్కడ కూడా వైసీపీకి తావు లేకుండా మెజారిటీకి ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈరోజు శాసనసభలో ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి ప్రజల నాయకుడు, రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకుడు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సభగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఎటువంటి పాలన చేయలేదు కాబట్టి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేశాడు కాబట్టి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తిరస్కరించారు కాబట్టి, పని ఎట్టా లేదు కాబట్టి, 11 మంది ఉన్నారు కాబట్టి ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసుకుని క్రికెట్లో ఆడి ఆ క్రికెట్లో ఉండేటువంటి నీతి నియమాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇకరైనా ప్రజల పట్ల ఆలోచించాలని రాజకీయంగా ఆయన ముందుకు పోవాలంటే ఈ యొక్క క్రికెట్ ఆటలో ఒక నీతిని నేర్చుకొని ముందుకు వస్తారని మేము తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ నుంచి ఒక కిట్ని బహుకరించడం జరుగుతుంది.